హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మనం వివో V60 మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ ఏంటంటే వివో V50 ఉంది కదా, దాని సక్సెసర్ అనమాట. సో అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏమేమి అప్గ్రేడ్ చేశారనేది డిపార్ట్మెంట్ వైజ్గా మనం అన్ని చూద్దాము. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ చూద్దాము. ఈ మొబైల్స్కి డిస్ప్లేకి ఏంటంటే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సైడ్స్ చూసుకుంటే ఏంటంటే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే గ్రే కలర్ వేరియంట్ ఉంది కదా, అదేంటంటే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తాయి. మిగతా రెండు కలర్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెయిట్ చూసుకున్నా కూడా గ్రే కలర్ వచ్చేసేమో 192 గ్రామ్స్ ఉంటే మిగతా రెండు కలర్స్ వచ్చేసేమో 200 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. 7.49 mm థిక్నెస్ ఉంటాయి మూడు మొబైల్స్ కూడా. ఇంకోటి ఏంటంటే IP68 IP69 రేటింగ్స్ కూడా ఈ మూడు మొబైల్స్కి ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంతా సేమ్ ఉంటుంది అనమాట. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్ వెళ్దాం, ఓకేనా. దీంట్లో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1500 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 5000 నిట్స్ వచ్చేసి ఏంటంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HDR10+ సపోర్ట్తో వస్తుంది. 10-bit ప్యానల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ప్రైస్కి 1.5K డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదైతే నాకు కొద్దిగా మైనస్ అనిపించింది, ఓకేనా. ఇంకా ఫుల్ హెచ్డి డిస్ప్లేలు అయితే కొద్దిగా కష్టమే అనమాట. కొద్దిగా ఇక్కడ అప్గ్రేడ్ అయితే వీళ్ళు చేయాల్సి ఉండే. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. V50లో 7 Gen 3 వాడితే ఇక్కడ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అందరికి డౌట్ రావచ్చు, ఇంత ప్రైస్ పెట్టి ఇలాంటి ర్యామ్స్ అలాగే ఇలాంటి స్టోరేజ్ తీసుకొచ్చారని. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే కెమెరాని టార్గెట్ చేసి తీసుకొస్తారు. సో కాకపోతే కనీసం UFS 3.1 స్టోరేజ్ ఇచ్చినా బాగుండు అనేది నా అభిప్రాయం అనమాట. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు 1 డే అయితే ఖచ్చితంగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ ఏంటంటే 90 watts ఛార్జర్ కదా, 1 hour అయితే టైం పడుతుంది అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి మొత్తం ఫుల్ చేయడానికి బ్యాటరీని, ఓకేనా. ఇక ఈ మెయిన్ హైలైట్ ఏంటంటే కెమెరాస్ అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN1 సెన్సార్ యూజ్ చేశారు. దీన్ని యూజ్ చేసి మీరు 4K 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక బ్యాక్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటాయి అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX766 సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీన్ని యూజ్ చేసి మీరు ఏంటంటే 4K 30 FPSలో మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సో V50లో ఏంటంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండే. సో వాళ్ళు ఏంటంటే చాలా మంది ఏం చెప్పారంటే వివో వాళ్ళకి మాకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కావాలని వాళ్ళు చెప్పారంట. సో కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకే వీళ్ళు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ తీసుకురావడం జరిగింది. సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేశారు విత్ OIS తో వస్తుంది అనమాట. ఇది మంచి ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సోనీ సెన్సార్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక ఈ మొబైల్ అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, Fun Touch OS 15 మీద వస్తుంది. 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6 Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. USB Type-C తో వస్తుంది అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 36,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 38,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 40,999 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 45,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ సేల్ చూసుకున్నట్లయితే ఆగస్టు 19కి వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ అలాగే వివో ఆన్లైన్ స్టోర్స్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. మీకు అడిషనల్గా 1000 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది, బ్యాంక్ డిస్కౌంట్. HDFC అలాగే ఇక్కడ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మీద అనమాట. మీకు నో కాస్ట్ EMI ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఈ ప్రీ బుకింగ్ చేసి కొన్న వాళ్ళకి ఏంటంటే 1 year వారంటీ అయితే ఎక్స్టెండ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత ప్రైస్ పెట్టి ఇది ఎవరైనా కొంటారా అంటే ఇవన్నీ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అనమాట. V సిరీస్ అంటే ఎంత ప్రైస్ పెట్టినా వీళ్ళు కొంటూనే ఉంటారు అనమాట ఆఫ్లైన్లో. సో అందుకే తీసుకొస్తారు. ఇది కంప్లీట్ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ కాబట్టి ఇలాంటి ప్రైజెస్ ఉంటాయి అనమాట. రేపు కూడా ఇంకా వేరే మొబైల్ అయితే మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవ్వబోతుంది. సో ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.